యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా హిట్ సినిమా దేవర. గతేడాది మన తెలుగు సినిమా నుంచి భారీ గ్రాసర్ చిత్రాల్లో ఒకటిగా ఈ చిత్రం నిలిచి అదరగొట్టింది. ఇక ఈ సినిమాని మేకర్స్ పాన్ ఇండియా రిలీజ్ తర్వాత జపాన్ మార్కెట్లో కూడా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. జపాన్లో ఈ మార్చి 27న గ్రాండ్గా రిలీజ్ చేస్తుండగా ప్రస్తుతం అక్కడ వేసిన పలు ప్రీమియర్స్కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో దేవర్ అక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్ రిలీజ్కి ముందే హిట్ కొట్టేసినట్టు జరిగిందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందించగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమాకి సీక్వెల్ని మేకర్స్ ఈ ఏడాదిలోనే స్టార్ట్ చేయనున్నట్టుగా సమాచారం. నార్నే నితిన్, సంగీత్ శోభన్ అలాగే రామ్ నితిన్ల కలయికలో దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన సాలిడ్ హిట్ చిత్రం మ్యాడ్. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ను కూడా తీసుకొస్తున్నారు. మ్యాడ్ స్క్వేర్ అంటూ వస్తున్న ఈ సినిమా నుంచి పలు సాంగ్స్ విడుదలై సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా మేకర్స్ ముగ్గురు ఫ్రెండ్స్పై సాలిడ్ మాస్ నెంబర్ రిలీజ్ చేశారు. ఉచ్చార్రోయ్ అంటూ సాగే ఈ పాటని జాతిరత్నాల దర్శకుడు అనుదీప్ కేవి అందించడం విశేషం. ముగ్గురు హీరోలపై లిరిక్స్ మాత్రం అదిరిపోయాయనే చెప్పాలి. ఇక ఈ పాటకి భీమ్స్ సంగీతం అదనపు ఆకర్షణ అని చెప్పవచ్చు. ఇలా ఈ ముగ్గురు యంగ్ హీరోలు మళ్ళీ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ వారు నిర్మిస్తుండగా మార్చి 28న సినిమా రిలీజ్కి రాబోతోంది. టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన తొలి టైం ట్రావెల్ చిత్రం ఆదిత్య 369. ఈ ప్రయోగం అప్పట్లో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించగా మోహిని హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలోని టైం ట్రావెల్ కాన్సెప్ట్ ప్రేక్షకులకు సరికొత్తగా అనిపించడంతో ఈ చిత్రాన్ని ఎంతగానో ఆదరించారు. ఈ సినిమాలో టిన్ను ఆనంద్, అమరీష్ పురి, సిల్క్ స్మిత తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక ఇప్పుడు ఈ సినిమా రిలీజ్కు సిద్ధమైంది. ఇటువంటి క్లాసిక్ చిత్రాలను ఖచ్చితంగా రిలీజ్ చేయాలని అభిమానులు డిమాండ్ చేస్తుండటంతో ఇప్పుడు ఆదిత్య 369 చిత్రాన్ని 4K వెర్షన్లో ఏప్రిల్ 11న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక వింటేజ్ బాలయ్యను మరోసారి థియేటర్లో చూసి అభిమానులు ఎంజాయ్ చేయడం ఖాయమని చిత్రవర్గాలు చెబుతున్నాయి. మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రానికి రిలీజ్లో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి. స్టార్ సింగర్ ఎస్పీ చరణ్ చాలా ఏళ్ల తరువాత లైఫ్, లవ్ యువర్ ఫాదర్ అనే సినిమాతో మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు. మనీషా ఆర్ట్స్, అన్నపరెడ్డి స్టూడియోస్ బ్యానర్స్పై కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ, రామస్వామిరెడ్డి నిర్మాతలుగా పవన్ కేతరాజ్ దర్శకత్వంలో ఈ లైఫ్, లవ్ యువర్ ఫాదర్ సినిమా రాబోతోంది. శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా ఎస్పీ చరణ్, నవాబ్ షా, ప్రవీణ్, భద్రం, రఘుబాబు, శకలక శంకర్, రియా వంటి నటీనటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాకు సీనియర్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మెలోడీ బ్రహ్మ, మణిశర్మ సంగీతం అందించారు. ఇక ఈ సినిమాను ఏప్రిల్ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మూవీ టీం తెలిపింది. ఈ నెల 27న రిలీజ్ ఈవెంట్ జరపనున్నట్లు తెలిపారు. గత 2-3 రోజులుగా నెట్టింట ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. పుష్ప 2 సినిమాతో వరల్డ్ వైడ్ ఫేమస్ అయిన సుకుమార్ రీసెంట్గా బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్కు ఓ కథ చెప్పాడని, ఆ కథకు షారూఖ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, త్వరలోనే వీరిద్దరి కలయికలో సినిమా ఉంటుందని వార్తలు జోరుగా వినిపించాయి. అక్కడితో అయిపోలేదు. హిందీ మీడియా వర్గాల్లో కూడా ఈ వార్త బాగా ప్రచారమైంది. రీసెంట్గా పుష్ప 2తో భారీ హిట్ అందుకున్న సుకుమార్ తరువాత సినిమాను రామ్ చరణ్తో చేయాల్సి ఉంది. చరణ్ మూవీ తర్వాత పుష్ప 3 చేసే ఛాన్స్ ఉంది. ఈ రెండింటి మధ్యలో షారూఖ్ సినిమా ఉండొచ్చని కూడా అన్నారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని సుకుమార్ సన్నిహితులు చెప్తున్నారు. అసలు సుకుమార్, షారూఖ్ మధ్య ఎలాంటి మీటింగ్ జరగలేదని, ఈ మధ్యకాలంలో సుక్కు ముంబైకే వెళ్లలేదని వారు అంటున్నారు. కాబట్టి వైరల్ అవుతున్న ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు.